హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కామన్ మిస్టేక్స్ ఇన్ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపరేషన్. సో కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, మనం ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఏవైతే మిస్టేక్స్ వల్ల ఆగిపోతాం, మనం క్లియర్ చేయలేకపోతాము, ఎక్కడ స్ట్రక్ అయిపోతాం ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో ఈ కంప్లీట్ వీడియో అనేది మనం ఎక్కడైతే ల్యాగ్ అవుతామో, కామన్ మిస్టేక్స్, జనరల్గా అందరూ చేసే కామన్ మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ వల్ల ఎవరైతే క్లియర్ చేయలేకపోతున్నారో అవన్నీ మీకు ఒకసారి రిమెంబర్ చేస్తే ఒక హెల్ప్ఫుల్ వీడియో అలా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. సో అవన్నీ రెక్టిఫై చేసుకొని ప్రిపరేషన్ అనేది మంచిగా చేస్తారని ఈ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఎందుకు ఇది కన్సిడర్ చేశానంటే, చాలామంది కామన్గా చేసే మిస్టేక్స్, చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే వాళ్ళు ఎగ్జామ్స్ అనేవి క్లియర్ చేయకన్నా ఆగిపోతారు, వాళ్ళ గోల్స్ అనేవి రీచ్ అవ్వరు. అవి ఏ మిస్టేక్స్, మన ఎక్కడైతే వీక్గా ఉంటామో, ఎక్కడైతే మనం ఆగిపోతామో, మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అనేది అనలైజ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే మన సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. సో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలాంటి కామన్ జనరల్ మిస్టేక్స్ వల్ల మనం ఆగిపోతున్నాము, ఎక్కడ స్ట్రక్ అవుతున్నాము అనేది మనం అవాయిడ్ చేసుకుంటే ఎగ్జామ్ అనేది క్లియర్గా, అంటే క్లారిటీగా ఒక ఐడియా వచ్చిందంటో మనకి ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మన మిస్టేక్స్ మనం ఐడెంటిఫై చేయడం, అలాగే అనలైజ్ చేయడం, అలాగే వాటి వల్ల ఎక్కువ రిపీట్ చేయకుండా అవి మిస్టేక్స్ అనేవి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి అవి అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తే సక్సెస్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఎందుకు, ఏంటి అలా ఉండే మిస్టేక్స్ ఏంటి, జనరల్ మిస్టేక్స్ ఏంటి అంటే, సిలబస్ అనేది ఇక్కడ చూసుకుంటే నార్మల్గా బ్యాంక్ ఎగ్జామ్స్కి మనం ఎగ్జామిన్ చేస్తే సిలబస్ అనేది చాలా లిమిటెడ్. సో the exam syllabus covers a finite set of topics allowing targeted preparation and focused study plans. సో మనకి ఫోకస్డ్ స్టడీ ప్లాన్ ఉంటే మన ఎగ్జామ్ క్లియర్గా క్రాక్ చేయొచ్చు. సో కాంపిటీషన్ కూడా దీనికి చాలా క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఇయర్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. సో మన కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ. అలాగే ఫెయిల్యూర్ ఈజ్ డ్యూ టు స్ట్రాటజీ. కరెక్ట్ స్ట్రాటజీ అనేది లేకపోతే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. మెయిన్స్ ఎగ్జామ్ వరకు వెళ్ళి క్లియర్ చేయకన్నా, లేదంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయకన్నా అలా స్ట్రక్ అయిపోతూ ఉంటారు. అంటే ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీ అనమాట. సో అలాగే నాట్ ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి అనేవి ఈవెన్ నార్మల్గా కన్సిస్టెన్సీతో ప్రాపర్ స్ట్రాటజీ టిప్స్ తోటి ప్రిపేర్ అవుతే ఎవరైనా క్రాక్ చేయొచ్చు ఈ ఎగ్జామ్ని, ఎంత కాంపిటీషన్ ఉన్నా. సో ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేది వర్క్ అవుతుంది, స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది మనకి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, అవాయిడింగ్ మిస్టేక్స్ దట్ లీడ్స్ టు ఫాస్టర్ సెలెక్షన్. ఇక్కడ మనం చేయాల్సింది మిస్టేక్స్ అనేవి ఏవైతే ఎక్కడైతే లాగ్ అవుతున్నామో మనం అక్కడ హార్డ్ వర్క్ చేసి సర్టెన్ స్ట్రాటజీస్ అనేది ఫాలో అవ్వి మనం ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేయొచ్చు. సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తాము ఎలాంటి మిస్టేక్స్ అనేవి మనకి ప్రిపరేషన్లో వస్తూ ఉంటాయి, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలనేది ఫుల్ కంప్లీట్ వీడియో అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే, ఫస్ట్ మిస్టేక్ చూసుకుంటే క్లియర్ రోడ్ మ్యాప్ అనేది ఉండదు చాలామందికి. అంటే సిలబస్ ఏంటి, అలాగే ఎలా చదవాలి, ఒక ఫిక్స్డ్ స్ట్రాటజీ అనేది స్టిక్ అవుతూ ఉండరు. అంటే కన్ఫ్యూజన్లో ఉండిపోతారు, ఒక డైలమా స్టేట్లో. జనరల్గా చూసుకుంటే ర్యాండమ్గా చదువుతూ ఉంటారు. అంటే ఈరోజు ఇది, లేదంటే వేరే టాపిక్, ఈ డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ మల్టిపుల్ సోర్సెస్, అలాగే మల్టిపుల్ స్ట్రాటజీస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. డే బై డే అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి. అంటే సర్టెన్ టైం లిమిట్ కూడా ఒకటి క్లారిటీ అనేది పెట్టుకోవాలి, మనకి టైం లిమిట్ ఎంత, అలాగే ఎన్ని సోర్సెస్ ఏంటి అనేది క్లియర్గా అనేది ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఒక ప్లాన్డ్గా ఉండాలి. సో అలాంటివి కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. రోడ్ మ్యాప్ అనేది క్లియర్గా ఉండదు, ఎక్కడి నుంచి చదవాలి, ఏం చదవాలి, అసలు వర్త్ అయినా ఇవన్నీ, ఈ ఎగ్జామ్ అసలు నేను చేయాలనుకుంటున్నానా, క్లియర్ చేయాలనుకుంటున్నానా అనేది ఒక క్లారిటీ ఉండదు, కన్ఫ్యూజన్తో అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అక్కడే ఆ డైలమాలోనే ఉండిపోతారు చాలామంది. కరెక్ట్ అప్రోచెస్ కూడా చాలామందికి క్రియేట్ చేసుకోలేరు, కరెక్ట్ అప్రోచెస్ ఏంటి అనేవి.
అలాగే చూసుకుంటే మిగతావి ఇవన్నీ కామన్ మిస్టేక్ నెంబర్ 1 అంటే క్లియర్ రోడ్ మ్యాప్ అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ అనేది ఉండాలి మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే వర్క్. నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చాలామందికి ప్రిపేర్ అయిపోతూ ఉంటారు కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఒక సెక్షన్స్ ఏ ఏ సెక్షన్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఏంటి, మెయిన్స్ ఏంటి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఎగ్జామ్కి, ఏవేవి ఎలా వస్తూ ఉంటాయి, ప్రిలిమ్స్కి ఏ సిలబస్ ఉంటుంది, మెయిన్స్కి ఏముంటాయి, నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే ఎలా ఉంటుంది, అలాగే కామన్ మిస్టేక్స్ ఏంటి అనేవి ఐడెంటిఫై చేసుకోకుండా ఒక సెక్షనల్ టైమింగ్ ఉంటుందని, సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందని ఇవేవి తెలుసుకోకుండా ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు అక్కడ టైమర్ చూడగానే ఒక ఒక రకమైన ఫియర్ అనేది క్రియేట్ అయిపోయి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఎగ్జామ్ మనం అటెంప్ట్ చేసేటప్పుడు. సో మిస్టేక్ అనేది ఇది సెకండ్ వన్, ఇగ్నోరింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్. దీనికి సొల్యూషన్స్ నార్మల్గా చూసుకుంటే అలాగే వెయిటేజ్ కూడా ప్రీవియస్ పేపర్స్ అనేవి అనాలిసిస్ చేయాలి. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది మనకి కన్ఫర్మ్గా ఒక క్లారిటీ అనేది తెలుసుకోవాలి. మనం డిగ్రీ ఎగ్జామ్స్ కానీ లేదంటే ఏవైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు కాలేజ్ డేస్లో కానీ స్కూలింగ్స్లో కానీ సో మనకు మెయిన్గా ఎగ్జామ్ పేపర్స్ అనేవి ప్యాటర్న్ అనేది సిలబస్ అలాగే వెయిటేజ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ యూనిట్స్ అలా చదువుతూ ఉంటాం. సో ఒక క్లారిటీతో మనం చదువుతూ ఉంటాం. సో అలానే సేమ్ స్ట్రాటజీ కూడా ఇక్కడ కూడా యూజ్ అవుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలియాలి, అలాగే నెగిటివ్స్కి ఏంటి, పాజిటివ్స్ అయితే ఎలాగా ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం, అలాగే ఏంటి సెక్షనల్ కట్ ఆఫ్ అంటే ఏంటి, సెక్షనల్ టైమింగ్ ఎలా ఉంటుంది అనేది పిన్ టు పిన్ అనేది తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3 చూసుకుంటే టూ మెనీ సోర్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో ర్యాండమ్గా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మల్టిపుల్ వీడియోస్ అనేవి మనకి కనిపిస్తూ అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఏంటంటే మనకి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే ఓకే ఈరోజు ఈ వీడియో చూస్తే ఈ వీడియో ఓకే ఈ బెస్ట్ సోర్సెస్ ఇదే, సో ఈ వీడియో చూస్తే మళ్ళీ ఓకే ఇది కూడా బాగుంది ఇదే బాగుంటుంది, ఓకే ర్యాండమ్గా మార్చేస్తూ ఉంటారు సోర్సెస్ అనేవి. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వదు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అలా అని తప్పనట్లేదు, మనకి అంత గ్రాస్పింగ్ పవర్ ఉండి అంటే పిన్ టు పిన్ నేర్చుకుంటే ఎవరు చెప్పేదైనా ఒకటే, లేదంటే మనం ఎక్స్ట్రాగా సెట్ చేసైనా నేర్చుకుంటాం. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు లేదంటే యాజ్ ఏ బిగినర్ అయినప్పుడు స్టేజ్లో అలా ఉంటే మొత్తం కొత్తగా ఉంటుంది కాబట్టి టాపిక్ అనేది మనం అవన్నీ సోర్సెస్ అనేవి ఎక్కువ మల్టిపుల్ సోర్సెస్ అనేవి చూస్ చేసుకుంటే మనం చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటాం. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ కాదు కదా ఇంకేమీ అసలు దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు మనకి. సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు యూట్యూబ్లో ఏంటంటే అదే పెయిడ్ అయితే మనకి కన్సిస్టెన్సీతో ఒక ప్లాన్డ్ టైం టేబుల్ తోటి సబ్జెక్ట్ వైజ్గా ఒక టాపిక్ వైజ్గా వెళ్తూ ఉంటారు. మనకి ర్యాండమ్గా చూస్తాం, మనకి స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు నార్మల్గా ఇన్కన్సిస్టెంట్ లెసన్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో మనం అవి చూడడం వల్ల ఈ టాపిక్ రిలేటెడ్ ఒకదానికొకటి రిలేట్ అవుతూ ఉంటాయి. ఏ రీజనింగ్ అయినా క్వాంట్ అయినా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మనకి కరెంట్ అఫైర్స్ ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా అలానే ఉంటాయి, రిలేటెడ్గా ఉంటాయి. సో మనం అలా చూస్తూ డైలీ ఫాలో అవ్వకున్న ఒక ప్యాటర్న్ వైజ్గా వెళ్ళకపోతే ఏమవుతుందంటే క్లమ్జీనెస్ అనేది క్రియేట్ అయిపోద్ది, మనకి అర్థం కాదు అసలు సబ్జెక్ట్ ఏంటి, అసలు ఏంటి రిలేటెడ్గా టాపిక్స్ ఏంటి అనేవి ఉన్నా అర్థం కాదు. అలాగే మల్టిపుల్ బుక్స్ యూట్యూబ్లో చూసుకుంటే అలా బుక్స్ అనేవి చూసుకుంటే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క ట్రిప్స్ ఉంటాయి, ఒక్కొక్క టిక్స్ ఉంటాయి. అలాంటిది చూసుకుంటే మనం నార్మల్గా డిఫరెంట్ బుక్స్ అనేవి మనం ఫాలో అవుతే ఏమవుతుందంటే ఒక్కొక్క బుక్లోనే ఒక్కొక్క అప్రోచెస్, ఒక్కొక్క మెథడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో మనం అన్ని మెథడ్స్ నేర్చుకోవడం వల్ల కన్ఫ్యూజింగ్గా అయిపోతాం. సో మెయిన్గా మనం బేసిక్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఒక సోర్స్ అనేది ఫాలో అవ్వి, ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫికేషన్స్ లేదంటే పర్సంటేజెస్ ఇలా టాపిక్ తీసుకున్నామంటే, పజిల్స్ కానీ ఇలా తీసుకున్నామంటే ఒక్కొక్క వే ఆఫ్ టీచింగ్ అనేది ఒక్కొక్క కంటెంట్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. సో అందరికీ అదే కంటెంట్ అర్థం కావాలంటే అలా ఉండదు. సో మనకైతే ఏదైతే అర్థమవుతుందో ఒక బుక్ అవ్వచ్చు, ఒక ఛానల్ అవ్వచ్చు, ఏదైనా మనం చూస్ చేసుకొని కంప్లీట్గా దాని మీదే స్టిక్ అయ్యి మనం కన్సిస్టెన్సీతో
ప్రాపర్ ప్లాన్తో సిలబస్ వైజ్గా మన టాపిక్ వైజ్గా మన అది ఆ లెసన్స్ అనేవి మనం నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడు ఒక్కొక్క అప్రోచ్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి సో అదే బుక్ ఫాలో అవుతే సేమ్ మెథడ్ నీకు కంటిన్యూషన్ అయ్యేది ఉంటుంది కాబట్టి నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నదే మీకు రిపీట్ అవుతూ ఉంటాయి వేరే వేరే లెవెల్స్లోని రిలేటెడ్ టాపిక్స్ వచ్చినప్పుడు. సో ఈ అప్రోచ్ అనేది నేను ఆల్రెడీ నేర్చుకున్నాను కదా అని ఒక రిలేటెడ్ లింక్ అనేది ఉంటుంది. అదే మీరు ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క బుక్లో నేర్చుకుంటే వీళ్ళు ఒకలా చెప్తారు, వేరే బుక్లో వేరేలా ఉంటుంది, కానీ రిలేట్ చేసుకోవడానికి అనేది మీకు చాలా కష్టంగా ఉంటుంది. సో దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉండదు, ఆ టాపిక్ అనేది ఇంకా కన్ఫ్యూజింగ్తో ఉండి ఇంకా నేర్చుకోవాలనే సెన్స్ అనేది కంప్లీట్గా పోతుంది. సో స్ట్రక్ అయిపోతాం అక్కడ, కంప్లీట్గా మన ప్రిపరేషన్ అనేది ఫుల్ స్టాప్ పడిపోద్ది. సో అలాంటి మిస్టేక్స్ అనేవి మనం రిపీట్ చేయకూడదు. సో సర్టెన్ టిప్స్ అయినా ట్రిక్స్ అయినా ఏదైనా ఒక ఛానల్ ఒక సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే నెంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ అనేవి కూడా ఫాలో అయిపోతాం. ప్రాక్టీస్ వైజ్గా ఏ పీడిఎఫ్స్ అనేది యూజ్ చేసినా పర్వాలేదు, కానీ లెర్నింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు కానీ మనం యూజ్ చేసే మెథడ్స్ అయినా లెర్నింగ్ కాన్సెప్ట్స్ అయినా ఒక్క సోర్స్ అనేది డిపెండ్ అయ్యి ఉండాలి మనకి. అలాంటి మెథడ్స్ అనేవి ఎక్కువ మెథడ్స్, మల్టిపుల్ డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ స్ట్రాటజీస్ నేర్చుకోవడం ఇంపార్టెంటే, కానీ బిగినర్గా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనం సగం సిలబస్ అంటే కంప్లీట్ సిలబస్ అనేది మనకి కాన్సెప్ట్ అనేది రాలేనప్పుడు డిఫరెంట్ మెథడ్స్ షార్ట్ కట్స్ కూడా మనకి యూజ్లెస్సే అవుతాయి. ఎందుకంటే కంప్లీట్ టాపిక్ అనేది నీకు ఐడియా ఉంటే ఆ షార్ట్ కట్ అనేది కూడా నీకు చాలా గుర్తుంటుంది కాబట్టి. సో మనం ఫస్ట్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సోర్స్ అయినా తీసుకోవచ్చు, కానీ వన్ సోర్స్ మీద డిపెండ్ అయ్యి అది డీప్గా కాన్సెప్ట్ అనేది మనం లెర్నింగ్గా అర్థం చేసుకొని మనం అప్పుడు షార్ట్ కట్స్ దాని మీద టిప్స్ అనేవి మనకి ఏదైతే అర్థమవుతుందో దాని మీద నోట్ చేసుకొని షార్ట్ నోట్స్ క్రియేట్ చేసుకొని మనం అలా లెర్న్ చేసుకుంటే సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో టూ మెనీ సోర్సెస్ అనేది ఒకేసారి యూజ్ చేయకుండా డిఫరెంట్ సోర్సెస్ అనేది రివిజన్లో మనం యూజ్ చేసుకుంటే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్క దాని మీదే మనం డిపెండ్ అవ్వాలి. అదే రివిజన్ అనేది మనకు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం వేరే సోర్సెస్ చూసినా సో ఓకే నేను నేర్చుకున్న టాపిక్ ఇంతకన్నా ఈజీగా ఉంది ఈ సోర్స్లో అనేటప్పుడు మనకి అది ఇంకా ఫాస్ట్గా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ డిపెండ్ ఆన్ టూ మెనీ సోర్సెస్. మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసి ఇగ్నోరింగ్ కరెంట్ అఫైర్స్. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ కదా ఒక 20 డేస్లో రివిజన్ చేసేద్దాం అనే ఒక డైలమాలో ఉంటారు. సో అదే బ్లండర్ మిస్టేక్ అనమాట మనం చేసేది. కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు మనం లెర్నింగ్ స్టేజ్లోనే ఎప్పుడు డైలీ లెర్నరే. కరెంట్ అఫైర్స్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది మన ఎగ్జామ్ ప్రిపరేషన్లో అనేది. చాలా హెల్ప్ఫుల్. ఈవెన్ ఇంటర్వ్యూ వరకు మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా మోస్ట్లీ రిలేటెడ్ టాపిక్స్ ఉంటేనే మీరు ఆ పాత్లో ఉంటేనే మీకు అర్థమవుతుంది. సో చాలామంది ఏమనుకుంటారు కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ మంత్లో ఒక డెడికేటెడ్ హార్స్ అనేది పెట్టేసుకొని రివిజన్ చేసేయాలనే కన్ఫ్యూజన్లో ఉంటారు, కానీ అది చాలా బ్లండర్ మిస్టేక్ అనమాట. సో అలా చేయకూడదు. సో జిఏ అనేదే మనకి కరెంట్ అఫైర్స్ అనేది బిగ్ రోల్ ప్లే చేస్తుంది ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఉండాలంటే. సో కరెంట్ అఫైర్స్ అనేది గేమ్ చేంజర్. మెయిన్స్ ఎగ్జామ్ చూస్తే మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఇది ఒక సెక్షన్ ఉంటుంది కదా 50 మార్క్స్ ఇలా. సో మనకి ఈజీ స్కోరింగ్ మనం ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది, కానీ ఆ ఫార్ములాస్ ఎటువంటివి అప్లై చేయకుండా ఈజీ స్కోరింగ్ తెచ్చుకునేది ఇది కంప్యూటర్ సెక్షన్. సో ఫోకస్డ్గా మనం కన్సిస్టెన్సీతో డైలీ హ్యాబిట్ లాగా అలవాటు చేసుకుంటే కరెంట్ అఫైర్స్ అనేది అంటే లాస్ట్లో కాకుండా, లాస్ట్లో అంటే అంత క్లమ్జీగా ఉంటుంది, అంత సిలబస్ అనేది చదవడం చాలా కష్టం, అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడం అంటే ఇంకా కష్టం. సో ఫస్ట్ నుంచి ఫాలో అప్ అవుతూ ఉంటే లాస్ట్ మినిట్ రివిజన్ చేసిన మనకి ఒక గుడ్ స్కోరింగ్ సబ్జెక్ట్ లాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మంత్లీ అలాగే డైలీ రివిజన్ ఉండాలి. డైలీ ఒక సోర్స్ తీసుకొని మనం వీడియో సోర్స్ అవ్వచ్చు, పీడిఎఫ్ సోర్స్ అవ్వచ్చు, కానీ వన్ సోర్స్ అనేది స్టిక్ అవుతూ ఉండాలి.
జనరల్‌గా లాస్ట్ మిస్టేక్ ఏం చూసుకుంటే నార్మల్‌గా మాక్ టెస్ట్స్ అనేవి డిలే చేస్తూ ఉంటారు. ఓకే. సిలబస్ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. మాక్ టెస్ట్స్ అనేవి లాస్ట్‌లో ఎగ్జామ్ దగ్గరలో అటెంప్ట్ చేసుకుంటే మనకు తెలుస్తది. ఎందుకంటే ఏం రాదు కదా! మన కాన్సెప్ట్స్ అనేవి తెలీదు కదా! సో, అంతా నేర్చుకున్నాక అటెంప్ట్ చేస్తే మాక్ టెస్ట్స్ అనేవి ఒక ఐడియా వస్తది. ఐ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ అనే థాట్‌లో ఉంటారు చాలామంది. సో, ఇది కూడా చాలా కామన్ మిస్టేక్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ ద బ్యాంక్ ఎగ్జామ్స్. సో, ఏమనుకుంటారంటే సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సో, ఐయామ్ రెడీ టు అటెంప్ట్ ద మార్క్స్. సో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్ థింకింగ్. ఎందుకంటే మాక్ టెస్ట్స్ అనేవి మనకి ఈవెన్ ఇఫ్ యూ ఆర్ స్కోరింగ్ 0 మార్క్స్, ఇట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు కౌంట్ ద మార్క్స్ వైల్ అటెంప్టింగ్ ద మాక్ టెస్ట్. So you have to analyze your weaknesses and strongs, strengthful areas. So you have to build your strengths and weaknesses. So you have to analyze both. So at which topic you are scoring good marks and where you are lagging. So you have to identify your weak areas and also what is your accuracy, which amount of speed, what amount of speed you are maintaining while attempting the mock tests. So you have to start with topic tests and later sectional and finally ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. సో ఇలా ప్యాటర్న్ అనేది మనం ఫాలో అవ్వడం వల్ల మనకి స్పీడు పెరుగుతుంది. అలాగే టాపిక్స్ అనేవి స్ట్రాంగ్, ఎక్కడ మనం స్ట్రాంగ్, అలాగే మనం ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము అనేది ఒక డీప్ అనాలిసిస్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది మాక్ టెస్ట్స్ వల్ల. సో మార్క్స్ అనేవి మాక్ టెస్ట్లోని మార్క్స్ చూడకూడదు ఎప్పుడు మనం. వీక్నెసెస్ ఏంటి, ఎక్కడ స్ట్రక్ అవుతున్నాం, దాని మీద హార్డ్ వర్క్ చేయాలి. సో నోట్ చేసుకోవాలి మనం ఎక్కడైతే ఈ టాపిక్ మనకి రాలేదు ఇంకా, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్, యూ హ్యావ్ టు డెడికేట్ మోర్ టైమ్ ఆన్ దిస్ టాపిక్. సో అలా అనలైజ్ చేసుకోవాలి. మాక్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్కోర్ అనేది కంప్లీట్గా మనం అసలు థింక్ చేయాల్సిన పని లేదు. ఎగ్జామ్ ఒక 30 డేస్ ముందు మనం ఆ స్కోర్ మీద ఏంటి ల్యాగ్ ఎక్కడ అయ్యాము అనేది, స్కోర్ ఎంత వచ్చిందో అప్పుడు చెక్ చేసుకోవాలి. కానీ ముందు మాత్రం సిలబస్తో పాటు మాక్ టెస్ట్స్ అనేవి అటెంప్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు వచ్చిన టాపిక్ అనేది మనం ఎంత 100% ఇస్తున్నామా లేదా, ఆ టాపిక్స్ మనం రివిజన్ చేసింది, మనం లెర్నింగ్ చేసిన టాపిక్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటెంప్ట్ చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మాక్ టెస్ట్స్ అనేవి ఉంటాయి. సో మాక్ టెస్ట్ అనేవి స్కిప్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సో మనం ప్రిపరేషన్ డే 1 నుంచి టాపిక్ టెస్ట్, ఎందుకంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ వెంటనే వెళ్ళిపోకూడదు. టాపిక్ టెస్ట్ అనేవి ఉంటాయి, అలాగే సెక్షనల్ ఉంటుంది, తర్వాత ఫుల్ లెంత్ ఉంటాయి, మినీ మార్క్స్ ఉంటాయి. అలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే మనకి ఎగ్జామ్ ఫియర్ కూడా, ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. మనకి ఒక హ్యాబిట్లా ఉంటుంది. సో ఎగ్జామ్ డైరెక్ట్గా వెళ్ళి రాసేటప్పుడు మనకి ఫియర్ ఉంటుంది, ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది చాలామందికి. లేదంటే ఎలా ఉంటుందో తెలీదు ఎగ్జామ్ ప్యాటర్న్, అసలు ఆ టైమర్తో పాటు మనం సాల్వ్ చేయడం అనేది చాలామందికి అలవాటు ఉండదు. కొత్తలో అయితే ఎవరికి తెలియదు కాబట్టి. సో మాక్ టెస్ట్లో మనం ప్రాక్టీస్ అవుతుంటే ఆ టైమర్తో పాటు మనం సాల్వ్ చేసే స్కిల్స్ కూడా, అలాగే స్పీడ్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, యాక్యురసీ ఎలా ఉంటుందాం, టాపిక్స్ ఏంటి, ఫస్ట్ ఏ టాపిక్స్ అటెంప్ట్ చేయాలి, అవనేవి కూడా మనకి హ్యాబిట్ లాగా అలవాటు అయిపోతూ ఉంటుంది. సో మనం ఫైనల్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఈ టిప్స్ అన్నీ ఒక హ్యాబిట్ మనకి అయిపోద్ది కాబట్టి, సో మనం క్లారిటీతో ఎగ్జామ్ కాన్సన్ట్రేషన్తో రాసే ఛాన్సెస్ ఉంటాయి. సో మాక్ టెస్ట్స్ అనేవి స్కిప్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. 6th మిస్టేక్ ఏంటంటే మాక్ అనాలిసిస్ అనేవి చేయరు చాలామంది. ఎందుకంటే మాక్ ఎగ్జామ్ రాయడం, ఓకే రాసేసాం అయిపోయింది అనే ఒక ఇల్యూజన్లో ఉండకూడదు మనం. ఏంటంటే మాక్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డేలో 4 మార్క్స్ రాసేసిన, ఒక్క మాక్ అనాలిసిస్ చేయకపోయినా ఆ 4 మార్క్స్ రాసి వేస్ట్ అనమాట. సో మనం ఎక్కడైతే మిస్టేక్స్ అనేవి అనాలిసిస్ చేస్తేనే తెలుస్తుంది. సో మనం మాక్ అనాలిసిస్ అనేది కన్ఫామ్గా చేయాలి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అటెంప్టింగ్ అట్లీస్ట్ 1 మార్క్ పర్ డే, సో యూ హ్యావ్ టు అనలైజ్ దట్ మార్క్ ఓన్లీ. ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో ప్రిపేర్ లైక్ దట్. అలాగే 7th మిస్టేక్ చూస్తే స్పీడ్ మీద చాలామంది కాన్సన్ట్రేషన్ చేస్తారు. మనకి ఇక్కడ చూడాల్సింది స్పీడ్ ఒకటే కాదు, మనకి యాక్యురసీ అనేది, స్పీడ్ అనేది యాక్యురసీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామా, ఎంత టైంలో చేసామా అని కాదు, ఎంత పర్ఫెక్ట్గా 100% యాక్యురేట్గా ఆన్సర్ చేసామా అనేది
చాలా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని ఎగ్జామ్స్‌లో చూస్తే మనం నార్మల్‌గా కొన్ని అటెంప్ట్ చేసినా అది యాక్యురసీతో అటెంప్ట్ చేస్తే ఫుల్‌గా 100% కరెక్ట్ ఆప్షన్ అనేది పెడితే మనకి స్కోర్ అనేది బూస్ట్ అవుతది. ఓన్లీ స్పీడు అలాగే ఆప్షన్స్ వైస్‌గా పెట్టుకెళ్ళిపోయి అంటే వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్ యూ హ్యావ్ టు అటెంప్ట్. యాక్యురేట్‌గా అనేవి ఆన్సర్స్ అనేవి పెట్టాలి. మనం ఎన్ని అటెంప్ట్ చేసినా, ఈవెన్ 10 క్వెషన్స్ అటెంప్ట్ చేసినా యాక్యురసీ అనేది మెయింటైన్ చేయాలి. సో, 50 క్వెషన్స్ అటెంప్ట్ చేసి అందులో 40 రాంగ్స్ పెట్టినా స్పీడ్ కౌంట్ అవుద్దేమో గానీ, మనకి స్కోరింగ్ అనేది నెగెటివ్ మార్క్స్ ఉంటది కాబట్టి, సో, మనం గుడ్ మార్క్స్ అనేవి స్కోర్ చేయలేం. సో, స్పీడ్ అనేది ఇంపార్టెంటే కాదు. మనం ఫుల్ కాన్సంట్రేషన్ అనేది యాక్యురసీ మీదే డిపెండ్ అయ్యి ఉండాలి. సో, యాక్యురసీ ఎప్పుడైతే మనకి బావుంటదో you can get automatically speed. So don't do this mistake. సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాము, మార్క్స్ కూడా చేస్తాము, కొందరు అనాలిసిస్ కూడా చేస్తారు. సో బాగానే ఉంది. అయినా చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మల్టిపుల్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కాన్సెప్ట్స్ అనేవి మనం మర్చిపోతూ ఉంటాము. ఒక 2-3 డేస్కైనా మంచిగా ప్రిపేర్ అవుతే ఆ కాన్సెప్ట్ అనేది గుర్తుంటుంది. కానీ వీక్ తర్వాత అయినా మనం ఆ కాన్సెప్ట్స్ అనేవి రిమెంబర్ చేసుకోలేము. సో మనం చేయాల్సింది ఏంటంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రివిజన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫెయిల్ అయ్యేది ఈ మిస్టేక్ వల్ల. సో నార్మల్గా చూసుకుంటే రివిజన్ అనేది చాలా కీ రోల్ అనమాట ఈ బ్యాంకింగ్ ప్రిపరేషన్లో. దానివల్ల మనం కాన్సెప్ట్స్ అనేవి మర్చిపోతే సో యూ కెన్ ఫీల్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. దానివల్ల లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉండదు, ఇంకా క్లియర్ చేస్తాము ఎగ్జామ్ అనే థాట్ అనేది నెగిటివ్ థాట్ కింద క్రియేట్ అయిపోద్ది. అలాగే ఎగ్జామ్లో కూడా చాలా భయంతో మనం అలా ఉండిపోవడం వల్ల ఎగ్జామ్ అనేది అంత యాక్యురేట్గా కాన్సన్ట్రేటెడ్గా అటెంప్ట్ చేయలేం మనం. అవి ల్యాగ్ అవుతూ ఉంటాయి, మనకి కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఉండవు, మర్చిపోతాం కాబట్టి. సో ఒకరోజు చదివేసి కాన్సెప్ట్ వచ్చేసింది అనే ఇల్యూజన్లో ఉండకూడదు ఎప్పుడు మనం. వీక్లీ రివిజన్ చేసుకోవాలి, షార్ట్ టర్మ్ నోట్సెస్ అనేవి మెయింటైన్ చేయాలి, అలాగే మంత్లీ రివిజన్స్ కూడా చేస్తూ ఉండాలి. మల్టిపుల్ రివిజన్ స్ట్రాటజీ అనేది యూజ్ చేయాలి మనం. మిస్టేక్ 9 చూసుకుంటే కంపేరింగ్ విత్ టాపర్స్. మనం మాక్ టెస్ట్లు ఇవ్వడం కానీ, లేదంటే మన చుట్టుపక్కల లేదంటే ఫ్రెండ్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, మార్క్స్ స్కోర్ వచ్చింది, లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అవన్నీ చాలా వీడియోస్ వీటి మీద ఉంటాయి. సో అలా దానివల్ల ప్యానిక్ అయిపోతూ ఉంటాం మనం. ఒక్కొక్క ఆస్పిరెంట్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది, ఒక్కొక్క లెర్నింగ్ మెథడ్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద వే యు ఆర్ లెర్నింగ్, హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ టు డెడికేట్ టు లెర్న్ వన్ కాన్సెప్ట్. సో ఇట్ ఈస్ అప్ టు యూ. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది, ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్కలాగా అర్థమవుతూ ఉంటుంది. సో మనకి ఎలాగ అర్థమవుతుందా అనేది మనమే ఐడెంటిఫై చేయాలి. ఒకరు చెప్పే టాపిక్ కానీ లేదంటే ఏదైనా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరేలా ఉంటుంది, మనది వే ఆఫ్ లెర్నింగ్ వేరేలా ఉంటుంది. సో మనకి ఎలా అయితే అర్థమవుతుందో అనేది మనకి ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేస్తే కానీ అర్థం కాదంటే, సో యూ హ్యావ్ టు డెడికేట్ 2-3 months ఆర్ 3 times. సో యూ హ్యావ్ టు మెయింటైన్. దానివల్ల మీకు వస్తుంది అని తెలిసినప్పుడు మనం అది చేయాలి. సో యూ హ్యావ్ టు బిల్డ్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ మైండ్ సెట్. అలాగే స్టడీ అవర్స్ కూడా ఒక్కొక్కరు చూస్తూ ఉంటాం వీడియోస్, 12 hours స్టడీ అవర్స్, లేదంటే నైట్ మొత్తం కూర్చొని చదవడం. అలా కాదు, మీకు ఏదైతే మీరు కాలేజ్లో కానీ మీరే అనలైజ్ చేసుకుంటే, సో నేను ఎలా చదవగలను, ఈ టైంలో నేను ఇంత డెడికేట్ చేయగలను అనే ఒక అనాలిసిస్ అనేది మీకే ఉంటుంది. ఎందుకంటే మీ స్టడీ కెపాసిటీ అనేది మీకే తెలుస్తుంది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి, సో మన స్ట్రాటజీ అనేది, మన ప్లాన్ అనేది మనమే ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. అలాగే మార్క్స్ స్కోర్స్ కంపేర్ చేసుకుంటూ ఉంటారు, దానివల్ల మీరే కాన్ఫిడెన్స్ అనేది లాస్ అవుతూ ఉంటారు. సో కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ కంపారిజన్తో పోల్చుకుంటే. సో ఫైనల్గా వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ అండి. ఈ మిస్టేక్స్తో పాటు ఇన్కన్సిస్టెంట్గా చదువుతూ ఉంటాము, ఒక 1 month ఫాలో అవుతూ ఉంటాము వితౌట్ స్ట్రాటజీతో అనమాట. సో ఈ సిలబస్ అనేది పెట్టుకున్నామంటే కంప్లీట్ చేయాలి, ఈ టాపిక్ పెట్టాలి అనేది ఒక సర్టెన్ టైం లిమిట్ అనేది పెట్టుకోవాలి మనం.
సో దానివల్ల ఏమవుతుందంటే సో యూ హ్యావ్ టు ట్రై. మనం ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, టైం లిమిట్ పెట్టుకున్నాం కదా, ఈ టైం లిమిట్లో మనం కంప్లీట్ చేయాలి అనే ఒక బూస్టింగ్లా ఉంటుంది మన బ్రెయిన్కి. అలాగే లాంగ్ బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారు, ఒక మధ్యలో ఫెస్టివల్ కానీ లేదంటే హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే సర్టెన్ రీజన్స్ వల్ల బ్రేక్స్ ఇస్తూ ఉంటాం. లేదంటే కాన్సెప్ట్స్ కొన్ని కొన్ని టాపిక్స్ అనేవి ఇంట్రెస్ట్గా ఉండవు. సో సరేలే తీసుకుందాం, తర్వాత బ్రేక్ తీసుకొని ఒక 5 days రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే మనం మళ్ళీ కొత్తగానే ఉంటాయి, టాపిక్స్ అన్నీ మర్చిపోతాం, మీలో కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ ఫస్ట్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇర్రెగ్యులర్ స్టడీ వల్ల చాలా ల్యాగ్ అవుతూ ఉంటాం, మనం వెనకబడిపోతూ ఉంటాం అన్నమాట మన ప్రిపరేషన్లో. విన్నింగ్ హ్యాబిట్ అనేది మనం చూసుకుంటే డైలీ స్టడీ షెడ్యూల్ అనేది మనం ఫిక్స్ అవుతూ ఉండాలి. ఈవెన్ 30 minutes అయినా మనకి హెల్త్ బాగోపోయినా లేదంటే ఆ చదివే ఇంట్రెస్ట్ కానీ లేదంటే ఏదైనా వర్క్ ఉండొచ్చు, అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి. సో ఎవ్వరూ 100% ఎఫర్ట్స్ ప్రతిరోజు ఇవ్వలేము. సో కానీ ఎంతో కొంత ఈరోజు 20 minutes చదివినా ఓకే, ఇట్ విల్ బీ ఓకే. సో యూ డు నాట్ స్కిప్ ద షెడ్యూల్. సో యూ హ్యావ్ టు ఫాలో డైలీ రొటీన్. ఫైనల్గా చూసుకుంటే లిమిటెడ్ సోర్సెస్ అనేవి ఫాలో అవ్వాలి. అలాగే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా రివిజన్ అనేది చేయాలి. అలాగే అనాలిసిస్, మాక్ అనాలిసిస్ అనేది డీప్గా చేయాలి. డీప్గా ఇన్ ద సెన్స్ మీరు ఒక ప్రాబ్లం అనేది మిస్టేక్ వచ్చింది మీకు, అది చేయలేకపోయారంటే దాని కాన్సెప్ట్ ఏంటి మళ్ళీ రివిజన్ చేయాలి, దాన్ని మళ్ళీ అనాలిసిస్ చేసుకొని సో ఇక్కడ నేను మిస్టేక్ చేశాను, నెక్స్ట్ టైం రిపీట్ చేసుకోకుండా అలా అనలైజ్ చేసుకోవాలి మార్క్స్ అనేవి. అలాగే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ట్రస్ట్ ద ప్రాసెస్, కన్సిస్టెన్సీ డైలీ అనేది మెయింటైన్ చేస్తే మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ స్ట్రక్ ఎట్ ద ప్రిపరేషన్ ఆఫ్ దర్ ఎగ్జామ్స్. సో ఈ మిస్టేక్స్ అనేవి మనం అవాయిడ్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మనం ఈజీగా క్లియర్ చేయవచ్చు ఏ ఎగ్జామ్ అయినా. ఫైనల్గా చూసుకుంటే చెక్ లిస్ట్ మనకి ఏంటంటే క్లియర్ రోడ్ మ్యాప్ ఉండాలి, లిమిటెడ్ సోర్సెస్ ఫాలో అవ్వాలి, డైలీ కరెంట్ అఫైర్స్ హ్యాబిట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఇట్ విల్ టేక్స్ టైం బట్ యూ కెన్ డూ ఇట్. రెగ్యులర్ మాక్ అనాలిసిస్ అనేది కూడా ఇంపార్టెంట్. రెగ్యులర్గా రాయిన లేదంటే వీక్లీ ఒక 2 marks రాసేలాగా అది అనలైజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి మనం. సో వీక్లీ రివిజన్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతూ ఉండాలి. సో దీస్ ఆర్ ద మిస్టేక్స్ while preparing for the bank exams. So avoid these mistakes, trust the process, and stay consistent to get your job. Thanks for watching.